కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకునుడి, స్వర మండలమును మనోహరమైన సితారను వాయించుడి. దేనికోసం వాయించాలి? మనకు బలమైన, వెనుక వాక్యం చదువుదాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. ఎందుకు అంటే దావీదుకు సంతోషము, ఆనందము, ఉత్సాహం కలుగుతోంది. ఎందుకంటే ఆ దావీదుకి యేసయ్య ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంటాడు, ఎన్నో అద్భుతాలు చేస్తుంటాడు. అలానే మన జీవితాలు కూడా ఎన్నెన్నో అద్భుతాలు చేస్తుంటాడు. కానీ మనం అవన్నీ చిన్న అనేసి దాన్ని కొన్ని విషయాలు మర్చిపోయాం. అలాంటివన్నీ గుర్తు చేసుకొని ఎన్నో మహాత్కార్యాలు దేవుడు చేస్తున్నాడు మన జీవితంలో. అవన్నీ గుర్తు చేసుకొని ఆయనకు కీర్తన పాడాలి, గిలక తప్పెటతో ఆయన స్తుతించాలి, స్వర మండలమును మనోహరమైన సితారను ఆయన మధ్య వాయించి ఆయనను ఆరాధించాలి, ఆయనను మహిమపరచాలి అని దావీదు కీర్తన చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మంచి వాక్యాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనములు. దేవునికి ప్రార్థన చేసుకొని ఈ యొక్క సమయాన్ని నేను పాస్టర్కి అందిస్తాను. స్తోత్రం రాజా, ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు దేవా. నాతో ఈ వాక్యాలు మాట్లాడించినందుకు నీకు వందనాలు దేవా. అవును రాజా, ఈ యొక్క శక్తిని ఇచ్చినందుకు నీకు స్తోత్రం రాజా. ఈ యొక్క జ్ఞానం ఇచ్చినందుకు నీకు స్తోత్రం రాజా. అవును రాజా, ఈ యొక్క స్థలంలో నిలబెట్ట నాకు యోగ్యత లేదు రాజా, అయినా నువ్వు నిలబెట్టినావు రాజా. అవును రాజా, నీ యొక్క సన్నిధిలో నేనున్నాను రాజా, నీ యొక్క ప్రసన్నతలో నేనున్నాను దేవా. అవును రాజా, Hallelujah, Shamakara Shadara, Ram Karashadara, Malisha, Rima, Re, Apakara Shadara, Ameri Shadara, Mari Sadaka Rama, Risha Matara, Re, Mari Shadara, Mama, Papa Kere Shadara, Pali Sadara, Hallelujah, Hallelujah. 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 Shtotra. Amen. 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 Shtotra.